నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే కొన్ని సంఘటనలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని కొన్ని అంశాలకు సంబంధించి మనతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుభారాజేశ్వరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి చావా మూవీ చాలా క్రేజ్ వస్తుంది సినిమాకి. ఫ్యాన్స్ అందరూ సినిమా అయిన తర్వాత యాక్చువల్లీ టైటిల్స్ వరకు ఉండరు, టైటిల్స్ అయ్యేంత వరకు ఉంటూ టైటిల్స్ వస్తున్న సమయాల్లో వాళ్ళు కొన్ని స్లోగన్స్ చెప్తున్నారు, నినాదాలు చేస్తున్నారు చాలా. సో దాన్ని ఒకళ్ళు చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా తోటి వ్యూవర్స్ అందరూ కూడా ఫాలో చేస్తున్నారు. సో అసలు ఈ చావా సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే అందులో చూపించింది ఎంతో కొంత అయినా నిజమైన అసలు ఓవరాల్గా సినిమా గురించి మీరు ఏమంటారు? మూవీ అయితే అద్భుతంగా ఉంది, నేను కూడా చూడడం జరిగింది. అందులో ఉన్నవి వాస్తవాలే, కాకపోతే మన క్లైమాక్స్ వరకు వచ్చేసరికి కొన్ని మాత్రమే చూపించారు. కొంత చిత్రవద చేయడము, సంభాజీ మహారాజ్ గారిని కానివ్వండి, అదంతా కూడా కొద్దిగా చూపించారు. నిజానికి చెప్పాలంటే మనం ఇఫ్ వి గో టు ది అనల్స్ ఆఫ్ ది హిస్టరీ, ఇంకా అతి దారుణంగా, ఇంకా భయంకరంగా, ఇంకా చిత్రవద చేసి చంపారు అని మనకు చరిత్ర పుటల్లోని తిరగవేస్తే కనిపిస్తుంది. సో ఒక గోర్లు తీయడమే కాదు, నాలుక కోయడమే కాదు, శరీరం అంతా గాయాలున్న శరీరం పైన ఉప్పు వేయడమే కాదు, ఒక్కొక్క పార్ట్ని కూడా కట్ చేస్తూ వెళ్ళారట. అవును, అది మనకు మూవీలో కనిపించలేదు. మేబీ హిస్టరీలో చూస్తే తెలిసింది, వేరే వీడియోస్లో ప్రతిరోజు ఒక్కొక్క పార్ట్ని. సో వాటిని ఆ పార్ట్స్ ని కళ్ళ ముందే వేరే జంతువులు తింటుంటే కూడా వాళ్ళకి కనికరం లేకుండా ఇంకా ఇంకా ఇంటెన్సిటీ క్వాంటమ్ని పెంచుతూ పోయారు, కానీ ఏ రోజు తగ్గించలేదు. ఎన్నో రోజులు ఫైట్ చేశాక సంభాజీ గారు వీరమరణం పొందడం. మూవీ చాలా అద్భుతంగా ఉంది డెఫినెట్గా, ఎందుకంటే అల్టిమేట్గా అలాంటి ఒక తెలియని ఒక సంఘటనని అంటే ఎంతో మందికి భారతీయులకు తెలీదు అటువంటి గొప్ప రాజు గురించి. అటువంటి విషయాన్ని మళ్ళీ ప్రజల్లోకి కానివ్వండి, వెలుతురులోకి తీసుకురావడం అన్నది సాధారణమైన విషయం కాదు. కొడుకే అలా ఉంటే ఇంకా మరి తండ్రి చరిత్రని మనం చూస్తే ఇంకా అది ఇప్పటికీ ఆయన పేరు తలుచుకుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక గుండె ధైర్యం వస్తుంది. శివాజీ గారు అని అనగానే, శివాజీ అంటే అదొక తెలియని ఉత్తేజం వస్తుంది. ఆ పేర్లు మనం ఉచ్చరించినప్పుడే మనకి ఆ వైబ్ వస్తుంది, మనకి ఆ రోమాలు నిక్క పుడుచుకోవడం కానివ్వండి. ఎందుకంటే శివాజీ అనేటటువంటి ఒక గొప్ప యోధుడి గాథ మనము విన్నా వినకపోయినా ఏదో ఒక రూపంలో మన చెవికి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకలాగా. మనం చదివినా చదవకున్నా బేసిక్ నాలెడ్జ్ అయితే మనకు ఉంటుంది. మరాఠా సామ్రాజ్యానికి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, ఏవైనా కూడా. ఛత్రపతి శివాజీ గారు చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్నవి అసలు అది అనిర్వచనీయం. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఢిల్లీ సల్తనట్స్, ముఘల్స్ ఇంకా పాతుకుపోయిన సమయంలోని వారు ఒక సింహంలాగా గర్జించి ఆ ముఘల్ డైనాసిటీ పైన కానివ్వండి, వారు హైందవ స్వరాజ్య అనేటటువంటి పదాన్ని కాయిన్ చేసి దానికోసం పాటుపడి వారు జీవితం ఉన్నంత అంటే ప్రాణం ఉన్నంత వరకు దాని గురించి శ్రమించినటువంటి ఒక గొప్ప పరాక్రమ వీరుడు ఆయన. సో తండ్రి అట్లా ఉంటే తండ్రికి పుట్టిన కొడుకు ఆ సింహం పిల్ల ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో చావా అన్నది గొప్ప మూవీ. అంటే అందుకే ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఏం చేసినా ఆయన నిలబడ్డారు దానికి. నేను ఛత్రపతి శివాజీ కొడుకుగానే చనిపోతా తప్ప అంతే, నేను ఆ కమిటీలోకి వెళ్ళను, నేను మతం మార్చుకోను అని చాలా నిలదొక్కుని ఉన్నారని చెప్పేసి సినిమా ద్వారా మరొకసారి అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు వినడం వరకు చరిత్రకు సంబంధించి, ఇప్పుడు చూసినప్పుడే మనం అది ఫీల్ అవ్వగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీమ్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ తీసుకొచ్చిన డైరెక్టర్, సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్. దే డిజర్వ్ ఇట్. ఎందుకంటే కమర్షియల్ మూవీస్ అని వీలైతే ఒక మహిళ అర్ధనగ్నంగా చూపిస్తే ఎక్కువగా వ్యూస్ వస్తాయనో, లేకపోతే టికెట్లు సేల్ అవుతాయనో అని కల్చర్ని, మన సమాజాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని పక్కద్రోవ పట్టిస్తున్నటువంటి సినిమాలు వస్తున్న తరుణంలో ఇటువంటి ఒక గొప్ప మూవీ రావడం అన్నది చాలా అభినందనీయమైన విషయం. దట్టు ఒక ఛత్రపతి శివాజీ గారి గురించి చాలా సినిమాలు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే ఒక
సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలోని మూగ చిత్రం కూడా వచ్చింది వారి గురించి. అంటే మూగ వాళ్ళకు కూడా అర్థం కాకపోతే ఎలా అని సైన్ లాంగ్వేజ్తో కూడా ఒక మూవీ వచ్చింది ఛత్రపతి శివాజీ గారి గురించి. సో అటువంటి చరిత్ర కలిగినటువంటి ఘనమైన విజయాల్ని కలిగినటువంటి ఆయన గురించి, ఆయన కొడుకు గురించి ఇంత అద్భుతమైన మూవీ తీయడం అన్నది బ్యూటిఫుల్ థింగ్. కాకపోతే నేను అన్నట్టుగా కొంచెం ఇంకా చిత్రవద చేశారు. బట్ వాట్ ఎవర్, ది ఎంటైర్ మెసేజ్ హస్ బీన్ కన్వేడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్. ఎంతవరకు వాళ్ళు తీసుకెళ్లారు, శిక్షించారు సంభాజీ గారిని అందరికీ తెలిసిందే. మరి ఎక్కువ చూపించినా మళ్ళీ మూవీ పరంగా చూస్తే మళ్ళీ అదొక ఇబ్బంది వస్తుంది. కొంతమంది తీసుకొని కూడా తీసుకోలేరు, ఇలా చేశారా అని ఒక డిఫరెంట్ ఫీల్ లోకి కలిసి. దీనికే చాలా మందికి ఇంత వస్తుందని చాలా కోపం వస్తుంది. ఇంకా అవి కూడా చూపిస్తే ఇంక కట్టలు దించుకుంటాయి వాళ్ళకి కోపాలు. సో మేబీ సినిమా అన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అదేమన్నా ఫాలో అయ్యి ఉండొచ్చు. బట్ ఎనీవే మెసేజ్ అయితే కన్వే అయింది వ్యూవర్స్ కి. వ్యూవర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కమర్షియల్ లేకపోతే ఫైట్స్ ఇంకేదో కావాలని కాకుండా హిస్టరీకి సంబంధించిన సినిమాని ఆదరించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూస్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ శుభ రాజేశ్వరి గారు.